నమస్కార్, నా వార్తలు నా ఇష్టంకి వెల్కమ్ करता हूं. గ్లామర్ మెయింటైన్ చేయడం అనేది నాకు మొదటి నుండి అలవాటు. ఇప్పుడు సింపుల్ గా ఉండమంటే ఎలా ఉంటాను చెప్పండి. చిన్నప్పటి నుండి టిప్ టాప్ గా తయారవ్వడం అంటే నాకు పిచ్చి. దీనికి కూడా కాంగ్రెస్ వాళ్ళు సూటు బూటు సర్కార్ అని నోరు పారేసుకుంటా ఉన్నారు. ఏ అచ్చా నహీ. ఇక నా గడ్డం చూసి రాహుల్ గాంధీ కూడా వెట్కారం మాట్లాడేమో. దమ్ముంటే నీతివంతమైన పాలన మీద చర్చ చేద్దాం రమ్మని చెప్పండి. ఫార్మర్స్ ని 60 ఏళ్లు నాశనం చేసి ఇప్పుడు కన్నీరు కారుస్తా ఉన్నారు. కాంగ్రెస్ కి జనం వాత పెట్టినా బుద్ధి మారడం లేదు. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, లెట్ మీ రీడ్ హెడ్లైన్స్ ఫస్ట్. రాహుల్ బాబు విన్యాసాలు పిల్ల చేష్టలు, ఎవరో రాసిస్తే పలుకుతున్నాడు పెద్ద మాటలు. పెళ్లికాన్ రామ్దేవ్ బాబా సంతానం మందు తయారు చేయడమే తప్పు, మార్కెట్లో ఏది దొరికినా కాంగ్రెస్ వాళ్ళు పడతా ఉన్నారు, నా తప్పు. నేలపాలైన నేపాల్ను అన్ని విధాలా ఆదుకున్నాం, మన సొంత రాష్ట్రంలో చూసుకున్నాం. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. పిఎం కూడా ఒక మనిషి అన్న సంగతి మీరంతా గుర్తుంచుకోవాలి. ప్రైమ్ మినిస్టర్ కి కూడా అందంగా ఉండాలని అనిపిస్తుంది. మీడియా వాళ్ళు తీసుకునే ఫోటోల్లో నేను గ్లామర్ గా కనిపించాలని అనుకుంటాను. మంచి సూట్ వేసుకున్నాక బూట్లు వేసుకుంటా, తర్వాత స్ప్రే కొట్టుకుంటా. దీనికి ఫార్మర్ సూసైడ్ కి లింక్ ఏంటో నాకు మాలూం అవ్వడం లేదు. పాపం రాహుల్ బాబా ఫారెస్ట్ నుండి తిరిగి వచ్చాక బ్రెయిన్ పోయినట్టుగా నాకు కనిపిస్తా ఉంది. ఏ సచ్చయ్. నమస్కార్ సూట్ బూట్ పిఎంజీ. నేను యూత్ అయినా మామూలు చీప్ టీ షర్ట్ వేసుకుంటాను, లేదంటే వైట్ డ్రెస్ వేసుకుంటా, అదే కుర్తా ఫైజ్మా. కానీ లక్షలు గుమ్మరించి రోజుకొక సూట్ వేసుకునే పిఎం మీరే. సూట్ వేసుకున్నప్పుడు అద్దంలో చూసుకున్నంత సేపు అయినా సరే పేదల వైపు చూస్తుంటే కొద్దిగానైనా బాగుండేది. ఎంతసేపు గ్లామర్ గా టిప్ టాప్ గా తయారై ఫారెన్ తిరగడం కాదు, ఓట్లేసిన ఇండియాలో కూడా తిరిగితే బాగుంటుంది మిస్టర్ మోడీజీ. దేకో రాహుల్ బాబా, నువ్వు యూత్ తో కాదో నాకు తెలియదు. ఫేస్ రీడింగ్ తో చూస్తే ఏజ్ ఎక్కువగా ఉంది. నేను పేదవాళ్లతో ఉన్నాను కాబట్టి పిఎం అయ్యాను. మీరు అవినీతి చేసి పేదలను పాతాళంలోకి తొక్కేశారు కాబట్టి చిత్తుగా ఓడిపోయి విదేశాల్లో తిరుగుతా ఉన్నారు. ఏ సచ్చయ్. లుక్ హియర్ మోదీజీ, మీరు మా అబ్బాయిని బెదిరించడములు కాదు, మీరు రైతులకు ఏమి చేయుటలేదని రాహుల్ బాబా తిరుగుచున్నాడు. పువర్ పీపుల్ ను ఓదార్చేందుకు వెళ్ళినా మీకు నచ్చటములు లేదన్నచో మీలో టెన్షన్ స్టార్ట్ అయిందని మాకు తెలుస్తోంది. రాహుల్ బాబా నుంచి మీరు చాలా నేర్చుకోవాలి. యు నో వాట్, రైతుల కొరకు రాహుల్ పడే తపనలు చూస్తుంటే అసలు నేను చూచుచున్నది రాహుల్ నేనా అని అనిపించుచున్నది. డైలాగ్స్ లో కూడా డెప్త్ బాగా పెంచాడు. జిహా, ఆప్ ఠీక్ కహా. రాహుల్ గాంధీ డూప్ కాని వచ్చాడేమోనని జనం కూడా ఫీల్ అవుతా ఉన్నారు సోనియాజీ. ఎందుకైనా మంచిది ఒక్కసారి బ్రెయిన్ ఎంఆర్ఐ టెస్ట్ చేస్తే ఒరిజినల్ లో డూప్లికేట్ తెలుస్తుంది. ముందు ఆ పని మీద ఉండండి. లుక్ మోదీజీ, పిఎం గా ఉన్న మీరు ఇటువంటి జోకులు వేయకూడదు. ఫారినర్స్ తో డైలీ మీటింగ్స్, ఫారిన్ టూర్స్ గురించి ఆలోచించడములే తప్ప మీరు ఏమీ చేయటలేదు. మీరు అట్టర్ ఫ్లాప్ అయ్యారని మీ పార్టీలోని ఇంటలెక్చువల్స్ అందరూ అంటున్నారు. యూ మే బి హ్యావింగ్ పవర్, బట్ ఆ విధములుగా అంత రేంజ్ లో మీరు ఫీల్ అవ్వవలసిన సీన్ లేదు. కొద్దిగా అద్వానీజీ లాంటి పెద్దవారి సలహాలు కూడా తీసుకుంటూ ఉండండి. నమస్కార్ మోడీజీ. రాహుల్ గాంధీ పిచ్చివాడు, ఆయనకేం తెలుసు చెప్పండి. మొక్కజొన్న కండుకు గోధుమ కండుకు తేడా తెలియదు. ఆయన పిల్ల కాకిలా వచ్చి మిమ్మల్ని విమర్శిస్తా ఉన్నాడు. మీరెవరు? శ్రీకృష్ణుడు టైపు. ఆ నల్లనయ్య ద్రౌపదిని కాపాడినట్టు మీరు నేపాల్ ఆదుకున్నారు. ఆయన నల్లగా గడ్డం లేకుండా ఉంటారు.
మీరు రెన్ను సబ్బుతో ఉతికినట్టు తెల్లటి గడ్డంతో మెరిసిపోతారు తలతల. మీరు భగవాన్ స్వరూపులు. అలాంటి మీరు పిచ్చోళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మోడీజీ, అవసరం లేదు. సాక్షి మహారాజీ, మీ పొగడ్తలు బాగానే ఉన్నాయి, కానీ నాకు కొత్త సమస్యలు కొనుక్కు రావద్దు. హలో మోడీజీ, మీ నాయకత్వం ఈ దేశానికి ఎంతో అవసరం. మీరు పిఎం అయినందుకు చాలా సంతోషంగా ఉంది, కానీ మీ పాలనే దరిద్రంగా ఉంది. అంకెలు తెలియగానే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేరు. ఎవరినో ఇద్దరిని నమ్ముకుని దేశాన్ని పాలిస్తే అంతే సంగతులు. మీకు పార్లమెంటుని హ్యాండిల్ చేయడం రాదు. ఆర్డినెన్సులు తీసుకురావడం అనేది చెత్త ఐడియా. ఇక మైనార్టీలు, ముస్లింలు మీ వల్ల బాగా భయపడుతున్నారు. అన్ని ఒకేసారి బాగా చేస్తానంటే ఇది గుజరాత్ కాదు, పెద్ద దేశం. ఇద్దరు ముగ్గురే నిర్ణయాలు తీసుకోకుండా నాలాంటి వాళ్ళ మాట కూడా వింటే బాగుపడతారు. ఇలాంటి కామెంట్స్ ని మనం పట్టించుకోవద్దు. అందుకే ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తలు నా ఇష్టం. గుజరాత్ ని డెవలప్ చేయడానికి నాకు 15 years పట్టింది. ఇండియాను కూడా లైన్ లో పెట్టాలంటే ఐ వాంట్ సమ్ మోర్ టైం. తప్పులుంటే దిద్దుకుంటాను, అంతేకాని పాత పగలతో తిడితే మాత్రం సహించను. ఏ సచ్చై. నమస్కార్ మోదీజీ, మన ఫారిన్ పాలసీని అందరూ సబ్ లోగ్ మెచ్చుకుంటున్నారు, పొగుడుతున్నారు. లేకిన్ నేను ఫారిన్ మినిస్టర్ను అయినా కూడా క్రెడిట్ అంతా మీకే పోతుంది. వాట్ am I to do here? నన్ను పక్కన పెట్టి మీరే అన్ని టూర్స్ ఇంకా ప్లాన్ చేస్తున్నారు అని బయట చాలా టాక్ నడుస్తుంది. మోదీజీ और एक बात सुन लीजिए, మీరు ఎలాగో FM కమ్ PM ఫారిన్ మినిస్టర్ కమ్ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి నాకు హోమ్ ఇచ్చేయండి. అది అయితే బెటర్ ఉంటుందేమో. ఎక్ బార్ సోచ్ తో లీజియే. మాఫ్ కర్ దియే మోడీజీ, నా వేరు మందు ఇంత పనిచేస్తుందని నేను ఊహించలేదు. నేను ఈ మందు కొండలు కొనలు తిరిగి తయారు చేసా. ఆ విత్తనం పేరే పుత్రజీవక్ బీజ్. మాయ ఆయుర్వేదమే పండిపోయాను, అందుకే దానికి ఆ చెట్టు పేరు పెట్టాను. అంతేకాని పుత్రజీవక్తో కొడుకులు పుడతారని ఎక్కడా నేను చెప్పలేదు. నా సంతానం మందు పేరుతో మిమ్మల్ని నానా మాటలు అంటున్నారు. నా మందుని అపార్థం చేసుకోవద్దు మోడీజీ. ఏ క్యా హై రామ్దేవ్ జీ, ఫకీరు అయిన నీకు సంతానం మందు గురించి ఎందుకు చెప్పు? నీకెలా తెలుస్తుంది? మళ్ళీ నా లైవ్ లోనే పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నావు. నీ ముష్టి మందు బీజేపీ పరువు, నా పరువు మొత్తం తీసేలా ఉంది. ముందు ఆ విషయం చూసుకో. క్షమా కీజే మోడీజీ, ఏదో 4 ఆసనాలు వేసుకుని బతుకుతున్నాను. ఏదో వేర్లు మొక్కలు పిచ్చి చెట్లను దంచి ఫ్యాన్ కింద ఎండబెట్టి నాకు తెలిసిన ఆయుర్వేదం మందులు తయారు చేసుకుంటున్నాను. ఆంధ్ర నుంచి వేలంలో ఎర్రచందనం దొంగలుకుంటున్నాను. స్మగ్లింగ్ కూడా చేయడం లేదు. కాంగ్రెస్ వాళ్ళు అన్నారని మీరు కూడా ఇలానే అంటే ఇలా చెప్పండి. ఇప్పటికే మగ సంతానం కోసం తెగకుంటున్నారు. మగర్ నా మూలికల బిజినెస్ ని మాత్రం దెబ్బ కొట్టదు ప్లీజ్. ఫికర్ మత్ రామ్దేవ్ జీ, ప్రాబ్లం ఏదైనా ఉంటే మన అమిత్ షాతో మాట్లాడుకోండి. అయ్యా నమస్కారం మోడీ గారు. పాపం ఆ రామ్దేవ్ బాబా ఏదో ఆయుర్వేదంతో తలపండిపోయి కన్ఫ్యూజన్లో ఏదో పేరు పెట్టబోయి మరో పేరు పెట్టుంటాడు. తిట్టడం కోసం కాంగ్రెస్ వాళ్ళు ఏదేదో చెప్తా ఉన్నారు, కానీ మీరు దీని గురించి ఏమీ పట్టించుకోవద్దు. పార్లమెంట్లో ఎవరు ఏ టాపిక్ మీద నోరెత్తినా సరే నేను పంచె పైకెత్తి మరీ పంచులు వేస్తాను. ఇక మన అరుణ్ శౌరి అంటారా, ఆయన బయట నుండి చూస్తే అంతా బూతుగానే ఉంటుంది, సర్కార్లో ఉండుంటే గనక వ్యంగ్యంగా ఉండేదని చెప్పి అనేవారు. మీరు వాటి గురించి పట్టించుకోవద్దు. యూ డోంట్ వర్రీ, మై హోనా. బహుత్ బహుత్ శుక్రియా వెంకయ్యజీ. మీరు ఉన్నారనే భరోసాతోనే నేను ఫారిన్ టూర్స్ లో దిలాసాగా తిరుగుతా ఉన్నా. నేను అప్పుడప్పుడు ఇండియా టూర్కి వస్తూ ఉంటానని ఆ బచ్చా రాహుల్ నా మీద జోకులు వేసినా నేను పట్టించుకోవడం లేదు. రాహుల్ మీద మన జోకుల టీంని యాక్టివేట్ చేయండి. సోషల్ మీడియాలో అదిరిపోవాలి. ఇన్ శబ్దోం సే ఏ బులెటిన్ సమాప్త్ करता हूं. कीप वॉचिंग NTV. जय भारत, जय जय भारतीय जनता पार्टी.